ఎవరి లుంగి కట్టుకున్న కట్టప్ప? ఇతను మన గ్రూపేనా? ఎక్స్క్యూజ్ మీ, ఎస్, ఎవరు మీరు? నేను అక్కడ పేషెంట్. మెంటల్ హాస్పిటల్ నుంచి నేరుగా వచ్చారా? అలా కూడా వస్తారా? మరి ఈ టైంలో నేను ఉన్ని అన్న డైలీ ఇక్కడ పేకాట ఆడుతూ ఉంటాం. ఆయన బయటికి వెళ్ళారు. సారీ, రేపటి నుంచి షూట్ ఉంది, ఇక నుంచి అవన్నీ కుదరవు. ఓ, ఆయన చెప్పారు. ఎనీవే, ఆల్ ది బెస్ట్. జోన్ డాన్ బోస్కో. నా పేరు తపస్. జాఫిన్. జోఫిన్. ఐ యామ్ అను, అదేగా పేరు. ఆస్ట్రేలియా. ఇప్పుడు నేనే రామానందం. దుబాయ్ నుంచి. ఉన్ని అన్న చెప్పారు. ఎనీవే, టేక్ కేర్. మీరేం చేస్తుంటారు? నాకు పనంటూ ఏం లేదు. ప్యాకటే పని అన్నమాట. సరే సరే. ఓకే. సార్ ఏంటి ఇక్కడ? నన్ను గుర్తుపట్టారా? మా నాన్నగారు బుక్ని మీరే ఢిల్లీలో పబ్లిష్ చేశారు. జైన్ వేణుగారు అమ్మాయి. అవును. సార్ అక్కడ క్లాస్ తీసుకుంటున్నారా? నాన్న నెక్స్ట్ ఇయర్ రిటైర్ అవుతున్నారు. ఓకే. గాయస్, హీస్ ఫేమస్ మెంటలిస్ట్ జాన్ డాన్ బోస్కో. మెంటల్ అంట. ఏంట్రా అది? నేను చెప్పాను కదా. సార్ ఒక్క ఫోటో తీసుకుంటాను, నాన్నగారు సంతోషిస్తారు. అబ్బో, సెల్ఫీ. ఫ్లాష్ అయ్యకండి, బుర్ర మీద పడి రిఫ్లెక్ట్ అవుతుంది. యాక్చువల్లీ దిస్ ఇస్ డెవిల్ సైన్. అవునా? నిజంగానా? అయితే ఇలా పెట్టుకుందాం. సార్ మీరు కొద్ది రోజులు ఉంటారు కదా, ఈసారి నాకు మెంటలిజం నేర్పించాలి. లాస్ట్ టైం యూ ప్రామిస్డ్ మీ. ఈ మెంటలిజం అనేది దొంగతనం, అంతా ఫ్రీ ప్లానే. నాకు తెలిసిన ఒక ఆయన దీని గురించి అంతా చెప్పాడు. అది కరెక్ట్ గానే ఉంటుంది. లేదంటే ఓ పని చేయండి, కళ్ళు మూసుకుని ఒంటి టచ్ చేయకుండా ఏదో ఒకటి చేసి చూపించండి. ఛాలెంజ్ అంతా బోరే కదా రామ్మా. చూసారా అంతే అయిపోయింది. సారీ సార్. హే ఏం లేదు. రామా, మీరు ఇక్కడ కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేశారా? అవును. క్లయింట్స్ కి మెసేజ్ చేసేటప్పుడు చూసుకుని చేయాలి, లేదంటే క్లయింట్స్ అందరూ కల్లాసే. వీఆర్ రీఓపెన్ కాదు, వీ హ్యావ్ రీఓపెన్డ్. చెక్ యూ మెసేజ్. చూడండి. సరిగ్గా చెప్పారు. వాట్? ఓకే. అన్నా కాదు సార్, నేను ఆ జ్యోతిష్యుడి ఫేస్బుక్ పేజ్నే లైక్ చేశాను, ఇంకేమీ చేయలేదు. మీరెలా కనిపెట్టారు? ఇది సింపులే. మన కీప్యాడ్ లో ఒక్కో లెటర్ కి ఒక్కో శబ్దం ఉంటుంది, దాన్ని గమనిస్తే చాలు. ఇంతేనా? ఇదేనా మెంటలిజం? జెఫిన్ నాన్నతో పెట్టుకున్న గొడవ ఇంకా పూర్తవలేదు కదా? లేదు, ఆఫ్టర్ పాయింట్ ఇంటి నుంచి బయటికి రావడమే మంచిది. అది మనకి ఇండిపెండెన్స్ ఇస్తుంది. యు టేక్ కేర్. రేయ్, నిజంగా నాన్నతో గొడవ? గొడవ మాత్రమే ఉంది. ఆయన ఆ విషయం ఆయనకి ఎలా తెలిసింది? నువ్వు మీ నాన్నకి మెసేజ్ పంపావా? లేదు, దానికి బ్యాలెన్స్ ఉండాలిగా.